హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ డిటీ లైఫ్ జర్నీ. అండ్ మేమందరం ఫ్రెండ్స్తో కలిసి సరదాగా వనజంగి వెళ్ళాము. అండ్ ఇదైతే మా ఫస్ట్ వ్లాగ్ అనమాట. మేమైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం, కాకపోతే వెళ్ళబోతుడికి అలా నైట్ అయిపోయింది. సో నైట్ టైం జర్నీ అంటే ఫ్రెండ్స్తో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అండ్ నాకైతే వెనకతల మా ఆవిడ ఉంది, అది వేరే విషయం అనుకోండి. కానీ ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడాల్సిన వ్యూ పాయింట్ అంట ఇది. సో మా ఫ్రెండ్స్ అందరం కలిపి అలాగ ఒక రోజు పెళ్ళికి వెళ్ళి, ఆ పెళ్ళి నుంచి డైరెక్ట్గా బయలుదేరి అలా సరదాగా వ్యూ పాయింట్ చూద్దాం అని ఎప్పటి నుంచో కోరికతో బయలుదేరాము. అండ్ వ్యూ పాయింట్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది. డెఫినెట్గా వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకండి అసలు వ్యూ పాయింట్ని అయితే. అండ్ నెక్స్ట్ ఈడైతే కర్వ్స్ ఎలా తిప్పుతున్నాడంటే అమ్మాయిలు తీసుకుని అలా తుప్పల్లోకి వెళ్తాడని భయం వేసింది మాకైతే. సో ఆడు ఒక ఇంకా చూస్తున్నాం దగ్గరికి వచ్చి. అండ్ మొత్తానికి మంట వేసుకోవడానికి ట్రై చేసాం, చలేస్తుందని చెప్పి పుల్లారావు గడు పొల్ల ఇరుస్తున్నాడు. ఇంకెన్ని ఇరుస్తావు రారా బాబు అంటే, నీకు ఎందుకే ఆగే వస్తాను, నీకు తెలియదు ఎలాగేయాలో అని చెప్పి మాకు చూపిస్తున్నాడు. అండ్ వేసైతే సరదాగా గెంతుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ స్టెప్పులు వేయడానికి ట్రై చేసాం, కానీ ఎవరికి స్టెప్పులు రావన్నమాట. సో అలాగే చిన్నపిల్లలాగా పిచ్చి స్టెప్పులన్నీ వేసాం. అయిపోయిందిరా బాబు చాలు ఇంకా అంటే ఎవడో మాట వింటలేదు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఎలా చూస్తున్నారంటే మా మొక్కలు కాసి ఇలా ఎవరో పిచ్చోళ్ళు వచ్చి రోడ్ల మీద గెంతున్నారు అన్నట్టు చూస్తున్నారు. కానీ ఎక్సలెంట్గా మామూలు ఎంజాయ్మెంట్ కాదు. మీ ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం ఈ ఎంజాయ్మెంట్ని అస్సలు మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను నేనైతే. ఈ ఎంజాయ్మెంట్కి అసలు హద్దులు అవతులు ఏమీ ఉండవన్నమాట. అలాంటి ఎంజాయ్మెంట్ ఇది. అండ్ మొత్తానికైతే అలాగ మంట నుంచి తేరుకొని కొద్దిసేపటికి ఒళ్ళంతా వేడి చేసుకున్నాము. ఆ మంటల నుంచి తేరుకునే టైంకి మెల్లమెల్లగా సూర్యుడు వస్తాడేమో అని డౌట్ వచ్చి మేము అక్కడి నుంచి స్టార్ట్ అవ్వదామని రెడీ అయ్యామన్నమాట. కానీ ఎంతసేపు స్టార్ట్ అవుదాం రెడీ అయినా లేదు ఇంకా డ్యాన్స్లు వేస్తాం అంటున్నారు. ఏవో పిక్చర్లకు గెంతున్నారు రోడ్డు మీద. ఓకే, అలా కవర్ చేస్తాం సరదాగా. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలా వనజంగి చాలు అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. అలా కొండలయ్యి ఎక్కాము, కాకపోతే ఆ వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. మొత్తానికి కొండ మీదకి చేరుకున్నాం మేము. చేరుకొని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మేము నడుచుకొని వచ్చేసాం అనమాట. పైకి కూడా నడుచుకొని వెళ్ళాలి. అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 3.5 km ఉండుద్ది నడాల్సింది, పైకి కొండ ఎక్కాల్సి ఉండుద్ది. ఎక్సలెంట్ అసలు ఆ ఎక్కడం కూడా ఎక్సలెంట్గా ఎక్కం, ఒకరినొకరు తోసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ. అండ్ అలా అయితే మెల్లగా సూర్యుడు పైకి రావడం మొదలయ్యాడు కదా అని చెప్పి వీడియోలు తీద్దామని ట్రై చేస్తే 5 నుంచి 7 వరకు అలా వీడియోలు తీస్తూ ఉంటే ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, ఎప్పుడు పోతున్నాడో తెలియదు. మబ్బులు వచ్చి కప్పేస్తున్నాయి ఎన్నిసార్లు సూర్యుడు వచ్చినా. సో మొత్తానికి మంచి వ్యూ పాయింట్ని అయితే మిస్ అవ్వకుండా మేమైతే చూసాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో చూడండి. అండ్ ఆ పైన చూడండి, ఎంజాయ్మెంట్ అందరికీ ఏ రకంగా ఉందంటే మామూలు ఎంజాయ్మెంట్ కాదు అసలు. ఈ ప్లేస్ ఎక్కడైనా అందరూ వెయిట్ చేస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తుందా? పాడేరు నుంచి అరౌండ్ 8 km ఉండుద్ది అంతేనండి వనజంగి అని చెప్పి. అసలు ఎక్సలెంట్ వ్యూ పాయింట్. మీకు ఒకసారి డౌట్ అయితే మాత్రం చూడండి, సూర్యుడు అలా కొండ మీద నుంచి వచ్చినట్టు అలాగా కొండల్లో నుంచే వచ్చిన సూర్యుడిలా కనిపించాడు. ఆడు చూడండి పిచ్చోళ్ళకి గెంతారనమాట. ఎక్కడికి వెళ్ళినా ఈ పిచ్చి బ్యాచ్ మారదని ప్రూవ్ చేస్తుంటారు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్. అండ్ మరిన్ని వ్లాగ్స్ కోసం డెఫినెట్గా ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు